పర్ఫెక్ట్. ఇప్పుడు నేరుగా 112వ ప్రశ్న దగ్గరికి వెళ్దాం. 112 మధుర విజయంను రచించింది ఎవరు? ఇది చాలా ఎగ్జామ్స్లో పదే పదే రిపీట్ అయిన క్వశ్చన్. విజయనగర సామ్రాజ్య చరిత్రను అర్థం చేసుకోవటానికి ఈ గ్రంథం ఒక అద్భుతమైన సోర్స్ లాంటిది. మరి దీన్ని ఎవరు రాశారు అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఆప్షన్స్ చూసే ముందు అసలు ఈ మధుర విజయం అంటే ఏంటో కొంచెం బ్రీఫ్గా తెలుసుకుందాం. ఇది 14వ శతాబ్దంలో రాయబడిన ఒక అద్భుతమైన సంస్కృత పద్యకావ్యం. దీనికే వీరకంపరాయ చరితం అని కూడా మరో పేరుంది, గుర్తుపెట్టుకోండి. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా మధురాయ్ ప్రాంతంలో సుల్తానుల పాలనను అంతం చేసి మన విజయనగర జెండాను ఎగురవేసిన చారిత్రక ఘట్టాన్ని ఇది చాలా కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. అప్పటి సమాజం, దండయాత్రల గురించి తెలుసుకోవడానికి ఇదొక బెస్ట్ బుక్. సరే, మరి ఆ బుక్ రాసింది ఎవరో ఆప్షన్లల్లో వెతుకుదాం. మొదటి ఆప్షన్ మొల్ల. మనందరికీ తెలుసు, మొల్లగారు తెలుగులో సుప్రసిద్ధమైన రామాయణాన్ని రచించారు, ఈ సంస్కృత కావ్యాన్ని కాదు. ఇక 3, 4వ ఆప్షన్లైన రామభద్రాంబ, మధురవాణిగారు తర్వాతి కాలంలో అంటే తంజావూరు నాయకరాజులైన రఘునాథ నాయకుని ఆస్థానంలో ఉన్న కవయత్రులు, సో వీళ్లు కూడా కాదు. ఇక మిగిలిన సరైన సమాధానం 2వ ఆప్షన్, గంగాదేవి. అవును, ఈమె స్వయంగా ఆ దండయాత్రకు నాయకత్వం వహించిన యువరాజు భార్య. తన భర్త సాధించిన విజయాలను కీర్తిస్తూ ఆమె ఈ కావ్యాన్ని స్వయంగా రచించారు. ఎంత గ్రేట్ గదా! ఈ డిస్కషన్ మనల్ని ఆటోమేటిక్గా 113వ ప్రశ్న వైపు తీసుకెళ్తోంది. 113. ఈ ప్రశ్నను గమనించారా? గంగాదేవి మధుర విజయంలో వర్ణించిన మధుర సుల్తానుపై దండయాత్ర జరిపిన వ్యక్తి ఎవరు? ఇది మనం ఇందాక మాట్లాడుకున్న దాని కంటిన్యూయేషన్లాగానే ఉంది కదా. మధురై సుల్తానేట్ను అంతమొందించడానికి సైన్యాన్ని ముందుండి నడిపిన ఆ వీరుడు ఎవరు అని ఇక్కడ అడుగుతున్నారు. అసలు ఈ దండయాత్ర ఎలా జరిగిందో ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒకసారి చూద్దాం. అప్పట్లో మధురై సుల్తానేటు వల్ల దక్షిణాన ఉన్న దేవాలయాలకు, ప్రజలకు చాలా పెద్ద ముప్పు ఏర్పడింది. దాన్ని ఆపడానికి విజయనగర పాలకుడైన మొదటి బుక్కరాయలు ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. తన సొంత కుమారుడికే సైనిక నాయకత్వాన్ని అప్పగించి పంపారు. ఆ యువరాజు అద్భుతమైన వ్యూహంతో మధురై సుల్తాన్ను ఓటించి శ్రీరంగంలాంటి ఎన్నో దేవాలయాలను కాపాడి ఒక డెసిసివ్ విక్టరీ సాధించారు. ఆ యువరాజే ఎవరో కాదు, మన గంగాదేవిగారి భర్త. మరి ఆ యువరాజు పేరు ఏంటో ఆప్షన్స్లో చూద్దాం. 1 శంభయ్యులు, 2 మారప్ప, 3 సంకుల నాయకుడు, 4 కుమారకంపన. మారప్ప విజయనగర స్థాపకుల్లో ఒకరు కాబట్టి ఆయన కాదు. ఈ దండయాత్రను అంత పర్ఫెక్ట్గా నడిపించిన వీరుడు మొదటి బుక్కరాయల కుమారుడు, గంగాదేవి భర్త అయిన కుమారకంపన. కాబట్టి 4వ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఈ కుమారకంపన వీరత్వాన్ని మన చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఇక మనము ఒక చాలా బేసిక్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్కి వచ్చేశాం. అదే 114వ ప్రశ్న. 114. విజయనగర రాజ్యము స్థాపించబడిన సంవత్సరం ఏది? చరిత్ర స్టూడెంట్స్కి ఈ తేదీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. అంతటి గొప్ప సామ్రాజ్యానికి పునాది రాయపడిన ఆ చారిత్రాత్మక సంవత్సరమేది? ఆలోచించండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ చేసేలానే ఉన్నాయి కదా. ఫస్ట్ది 1223 అనేది కాకతీయ సామ్రాజ్య పతనానికి సంబంధించిన సంవత్సరం. రెండోది 1227 అనేది ఢిల్లీ సుల్తానుల దండయాత్రల కాలానికి చెందింది. ఈ రెండు కావు. ఇక తుంగభద్రా నదీ తీరాన ఆ విద్యారణ్యస్వామి ఆశీస్సులతో సంగమ వంశానికి చెందిన మన హరిహరరాయలు మరియు బుక్కరాయలు ఒక కొత్త స్వతంత్ర హిందూ సామ్రాజ్యానికి శ్రీకారం చుట్టిన ఆ అద్భుతమైన సంవత్సరం క్రీస్తుశకం 1336. కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్రీస్తుశకం 1336. ఈ నెంబర్ని మాత్రం మీ మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. ఇది జస్ట్ ఒక సంవత్సరం మాత్రమే కాదు, దాదాపు 300 ఏళ్లపాటు మన కళలో, సాహిత్యం, వాస్తుశిల్పం, ధర్మాన్ని ఒక కవచంలా రక్షించిన అఖండ సామ్రాజ్య జననానికి సంకేతం. ఎగ్జామ్స్లో ఇది చాలా ఫ్రీక్వెంట్గా అడిగే ప్రశ్న, కాబట్టి ఏమాత్రం డౌట్ లేకుండా 1336ని టిక్ పెట్టేయాలి. సరేనా?